Good evening, my dear technocrats. This is Shashikant Valmiki from Sai Medha Coaching Center, Kodi, Hyderabad. డిప్లొమా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటున్న విద్యార్థులకి ఎవరైతే ఈసెట్ 2025 ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో స్పార్క్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మన ఈ స్పార్క్ బ్యాచ్ ఈ డీటెయిల్స్ వచ్చేసి ఒక్కసారి ఈ వీడియోలో ఈ స్పార్క్ బ్యాచ్కి జాయిన్ అయితే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈసెట్ 2025 స్పార్క్ బ్యాచ్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ రెండు బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరికైతే కుదురుతుందో వాళ్ళ ఆఫ్లైన్కి రండి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. లేదు కుదరని వాళ్ళకి ఆఫ్లైన్కి ఈక్వల్గా ఆన్లైన్ క్లాసెస్ కూడా డిజిటల్లీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ డెవలప్ చేశాము. సో ఈ బ్యాచెస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd మే రోజు, 4th మే రోజు, 5th మే రోజు 3 రోజులు 3 బ్యాచ్లు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే 3rdకి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు 2nd కల్లా రిపోర్ట్ చేయాలి. ఆల్రెడీ మన దగ్గర సెకండ్ ఇయర్లో 3rd సెమిస్టర్ నుంచి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఆన్లైన్ వాళ్ళు కావచ్చు, ఆఫ్లైన్ వాళ్ళు కావచ్చు, 2nd నాడు వచ్చి రిపోర్ట్ చేసి ఈ బ్యాచ్కి జాయిన్ అవ్వండి. మరి ఈ స్పార్క్ బ్యాచ్ బెనిఫిట్స్ ఏంటి? సో గత ఈసెట్ 2023 తీసుకున్న ఇప్పుడు ఈసెట్ 2024 రాస్తున్న వాళ్ళైనా చూస్తే నా అబ్జర్వేషన్లో ఈసెట్ 2023లో మీకు తెలిసిన విషయమే, ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటుగా టాప్ 10లో అత్యధిక ర్యాంకులు సంపాదించిన సంస్థ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. అదే చరిత్రని తిరిగి రాయబోతున్న 2024లో రాయబోతున్న కోచింగ్ సెంటర్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. అయితే ఈ ర్యాంకులన్నీ వచ్చినవన్నీ ఈ స్పార్క్ బ్యాచ్ స్టూడెంట్సే. అసలు ఈ స్పార్క్ బ్యాచ్లో ఎలా ఉంటాయి షెడ్యూల్స్ అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆన్లైన్ కోర్స్ కానీ ఆఫ్లైన్ వాళ్ళు కానీ మన యాప్ని ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకి ఈ నెంబర్స్ ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ స్పార్క్ బ్యాచ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మే 3rd నుంచి స్టార్ట్ అయ్యే స్పార్క్ బ్యాచ్ షెడ్యూల్ ఒకసారి చూడండి. మార్నింగ్ 8 o'clock క్లాస్ స్టార్ట్ అయితే 10:30 వరకు క్లాస్ ఉంటుంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ 10:45 to 1 PM వరకు మళ్ళీ క్లాస్ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత 2 to 4:15 ఒక క్లాస్ ఉంటుంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత 4:30 to 7 అంటే మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు చాలా సిస్టమేటిక్గా క్లాసెస్తో పాటుగా వాటికి సంబంధించిన అసైన్మెంట్స్ ఇవ్వడము, వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇది మొత్తం జరుగుతుంది. ఈ స్పార్క్ బ్యాచ్ జాయిన్ అయిన వాళ్ళకి ఆఫ్లైన్ మీరు కుదిరితే ఆఫ్లైన్కి రండి. ఈ ఆఫ్లైన్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఒకటి నేను చెప్తున్నా, లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్తో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పడిన కష్టాల దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నా. 2 షిఫ్ట్లు ఉంటాయి. సపోజ్ అందరికైతే ఇప్పుడు సమ్మర్లో ఖాళీగానే ఉంటారు. సో ఈ సమ్మర్ 40 days, 45 days, 30 days ఏనైనా సరే వాటిని ఉపయోగించుకుంటే కొంత ఎంపీసీ సిలబస్ అయిపోతుంది. ఎంపీసీకి చాలా ప్రాక్టీస్ అవసరం, రెగ్యులర్ ప్రాక్టీస్ అవసరం. ఇప్పుడు ఇవాళ మార్క్ టెస్టులు జరుగుతున్నాయి, 9 మార్క్ టెస్టులు జరుగుతున్నాయి. 9 మార్క్ టెస్ట్లో టాపర్స్ ఎవరంటే స్పార్క్ బ్యాచ్ స్టూడెంట్సే. ఆ టాపర్స్ కూడా మ్యాథ్స్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నా, మీరు మ్యాథమెటిక్స్ని సిలబస్ కంప్లీట్ చేసుకొని లాంగ్ రన్లో ప్రాక్టీస్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. కావాలంటే మీ సీనియర్స్ని అడగండి. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మ్యాథ్స్లో ఎట్లా వస్తున్నాయి, ఫిజిక్స్లో ఎట్లా వస్తున్నాయి అడగండి. చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే దాన్ని ప్రాక్టీస్ లేకపోవడం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము రిజల్ట్ ఓరియంటెడ్ 100% ర్యాంక్ ఓరియంటెడ్ గ్యారంటీ బ్యాచ్ ఈ స్పార్క్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మంచిగా మ్యాథ్స్ ఫిజిక్స్ పైన మంచి పట్టు సాధించే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. ఒకవేళ మీకు ఆఫ్లైన్ కుదరకపోతే మీరు ట్రైనింగ్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఓకేనా, వీలైనంత వరకు ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోతే మీరు ఆన్లైన్ కోర్స్ తీసుకోవచ్చు. ఈ ఆన్లైన్ కోర్స్ కూడా చాలా సిస్టమేటిక్గా డెవలప్ చేసాం. ఈ ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళకి, ఆన్లైన్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది ఆన్లైన్ కూడా ఇస్తాం. సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే, మ్యాథ్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ తీసుకుంటే దానిలో మొత్తం టోటల్గా టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. వీడియో లెక్చర్స్ తర్వాత ప్రీవియస్ బిట్స్ ప్రతి సబ్జెక్ట్లో ప్రతి చాప్టర్కి ప్రీవియస్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. PDF ఫైల్ కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత గన్ షాట్ బిట్స్ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్స్ వీ ప్రిపేర్డ్ గన్ షాట్ బిట్స్ అనమాట. ఆ గన్ షాట్ బిట్స్ కూడా చూసుకుంటే మీకు యూజ్ అవుతాయి. దాంతో పాటుగా అంటే సిస్టమేటిక్గా వీడియో లెక్చర్స్ చూసుకున్న తర్వాత, ప్రీవియస్ బిట్స్ అన్నీ ఎలా వచ్చాయో చూసుకున్న తర్వాత, గన్ షాట్ బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, సొంతంగా నువ్వు రాసుకోవడానికి సెల్ఫ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. టెస్ట్ రాసిన వెంటనే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మేమేం చేస్తామంటే ఒక షెడ్యూల్ వేస్తాం. మొత్తం టోటల్గా ఉన్న మన సాయి మేధా స్టూడెంట్స్ మొత్తానికి ఒక షెడ్యూల్ వేసి ఆ షెడ్యూల్ ప్రకారము ఏ రోజు ఏ ఎగ్జామ్ రాయాలి అందరూ అనేది ఒక చక్కగా ఒక నీట్గా ఒక ప్లాట్ఫామ్లో అందరికీ లైవ్ టెస్టులు పెడతాం.
ఈ లైవ్ టెస్ట్ పెట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మంత్లీ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ పెడతాము. ఫైనల్గా వచ్చేసి ఈసెట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు 10 స్పెషల్ టెస్ట్ ఆన్ ఎంపీసీ అండ్ ఇంజనీరింగ్, అంటే 10 ఫుల్ లెంత్ ఎంపీసీ టెస్టులు, 10 ఫుల్ లెంత్ ఇంజనీరింగ్ గ్రాండ్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి 9 మాక్ ఎగ్జామ్స్. మీరు ఏ కోచింగ్ సెంటర్ తీసుకున్నా కూడా 2-3 గ్రాండ్ టెస్టులు పెడితే ఎక్కువ. అట్లాంటిది మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఇప్పుడు 2024కి 9 మాక్ ఎగ్జామ్స్ ఇవాళకి కరెక్ట్గా 6 ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇంకా 3 ఎగ్జామ్స్ ఇంకా నడవాలి. మొత్తం 9 మాక్ ఎగ్జామ్స్ పెడతాం. ఈ మాక్ ఎగ్జామ్స్ ఎక్కువగా రాయడం వల్ల మీకు రిపీటెడ్ బిట్స్ మీకు కనిపిస్తాయి, స్టాండర్డ్ బిట్స్ రిపీట్ అవుతాయి. అవే బిట్లు మీకు ఫైనల్ ఎగ్జామ్ కూడా వస్తాయి కాబట్టి 100% మీకు ఇది యూస్ఫుల్. సో ఇది ఆన్లైన్ స్ట్రక్చర్ అనమాట. సో మనము మీరు ఇప్పుడు వీలైనంత వరకు ప్రయత్నించండి, ఇదర్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అంటే జాయిన్ అవ్వడం కాదు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఆన్లైన్ వాళ్ళైనా ఆఫ్లైన్ వాళ్ళైనా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సెమిస్టర్ వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ 30కి ఎగ్జామ్ అయిపోతే 6కి ఈసెట్ ఎగ్జామ్ ఉంది. 30 వరకు మీ కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అకాడమిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే అకాడమిక్ ఎగ్జామ్స్ కంటే ఇప్పుడు ఈ వారం రోజుల కంటే ముందుగా మీకు ల్యాబ్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఉంటుంది, అంటే దాదాపుగా ఒక 1.5 మంత్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు ఈ చక్కటి అవకాశాన్ని సమ్మర్ వెకేషన్ మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి. సమ్మర్లో ఈ స్పార్క్ బ్యాచ్కి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏదో ఒక బ్యాచ్కి జాయిన్ అవ్వండి. ఆఫ్లైన్ జాయిన్ అయిన వాళ్ళంతా 2nd మే లోపల వచ్చి రిపోర్ట్ చేయండి. ఆఫ్లైన్ కుదరకపోతే ఆన్లైన్ తీసుకోండి. సో ఇప్పుడు మీరు జాయిన్ అవుతే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి? ఫస్ట్ మొట్టమొదటిగా ర్యాంక్ గ్యారంటీ, 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ గ్యారంటీ, టాప్ 10 కాలేజీలో సీట్ గ్యారంటీ. మంచి కాలేజీలో మీరు జాయిన్ అవుతే రేపు మంచి ఫ్యూచర్ ఉంటుంది. దీని కొరకు మనం ఒక సంవత్సరం పాటుగా చాలా సిస్టమేటిక్గా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, పద్ధతిగా పోతే సరిపోతుంది. సో ఇప్పుడు జాయిన్ అవుతే మొదటగా ఏంటంటే బేస్డ్ ఆన్ యువర్ పర్సంటేజ్ ఫీ కన్సెషన్స్ వస్తాయి. ఈ ఫీ కన్సెషన్స్ మే 15th వరకే ఉంటాయి. తర్వాత ఫీ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. ఆఫ్లైన్ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి నువ్వు ఎప్పుడన్నా రా, ఆఫ్లైన్కి ఎప్పుడన్నా రా, లేకపోతే నెక్స్ట్ సెమిస్టర్లో రా, ఎప్పుడైనా రా. ఇప్పుడు నువ్వు రావాలనుకుంటే రా, లేదు నెక్స్ట్ సెమిస్టర్లో రావాలనుకున్నా కూడా ఆఫ్లైన్ ఫీజు కడితే ఆన్లైన్ కోచింగ్ ఫ్రీ ఉంటుంది అనమాట. కాబట్టి ఫ్రీ ఆన్లైన్ కోర్సు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్. ఎవరైనా కూడా ఇంత పెద్ద మొత్తంలో టెస్టులు అంటే టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా, గ్రాండ్ టెస్టులు, మార్క్ టెస్టులు, స్పెషల్ టెస్టులు, ఇన్ని టెస్టులు కలిపితే మొత్తం టోటల్ 2-3 వేలు ఖర్చు అవుతుంది. అట్లాంటిది కూడా ఫ్రీగా ఇవ్వబోతా ఉంది. తర్వాత ఫ్రీ మెటీరియల్స్. ఎవరైతే మే 15th లోపల జాయిన్ అవుతారో, ఈ బ్యాచ్కి స్పార్క్ బ్యాచ్కి జాయిన్ అవుతారో వాళ్ళందరికీ మే మంత్ ఎండింగ్ కానీ జూన్లో కానీ మెటీరియల్స్ ఫ్రీగా ఇస్తాం. తర్వాత జాయిన్ అయితే దీనికి 1000 నుంచి 1000 నుంచి 1500 వరకు మెటీరియల్ సపరేట్గా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సాయి మీద అంటే ఒక ఈసెట్ వరకే కాదు, డిప్లొమా తర్వాత డిప్లొమా బేస్డ్ జాబ్ ఏది పడినా సరే దానిలో 50% కన్సెషన్ ఇస్తాం ఆన్లైన్ కంటెంట్లో. తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత బీటెక్ బేస్డ్ ఏ జాబ్ పడినా సరే దానిలో కూడా 50% కన్సెషన్ ఇస్తాం సాయి మీద స్టూడెంట్స్ అందరికీ, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు బీటెక్ 2nd ఇయర్ అంటే ఇప్పుడు ఎట్లయితే డిప్లొమా 2nd ఇయర్ నుంచి 2nd ఇయర్ అయిపోయిన వెంటనే 2nd ఇయర్ నుంచి ఈసెట్ ప్రిపేర్ అవుతున్నా, అదేవిధంగా మిమ్మల్ని బీటెక్ 2nd ఇయర్ నుంచే గేట్కి కూడా మేము ట్రైన్ చేస్తాం, సిఆర్టీ కూడా ట్రైన్ చేస్తాం. దానిలో కూడా 50% కన్సెషన్ వస్తుంది ఈ స్పార్క్ బ్యాచ్లో. ఈ స్పార్క్ బ్యాచ్ జాయిన్ అయిన లాస్ట్ ఇయర్ 2023లో 5 స్టేట్ ఫస్ట్ ర్యాంక్లతో పాటుగా టాప్ 10లో ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్ అన్ని బ్రాంచ్లో కలుపుకుంటే 50 ర్యాంకులు ఉంటాయి. 50లో 44 ర్యాంకులు సంపాదించిన కోచింగ్ సెంటర్ ఏదైనా ఉంది అంటే మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. బ్రాంచ్ వైజ్ గా చూసుకుంటే ఎలక్ట్రికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటుగా 2nd ర్యాంక్, 3rd, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే అవుట్ ఆఫ్ 10కి 10 ర్యాంక్స్ వచ్చాయి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎక్సెప్ట్ 2nd ర్యాంక్ టాప్ 10లో 9 ర్యాంకులు వచ్చాయి. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటుగా 3rd, 4, 5, 6, 7, 8, 9, 10 ఒక్క ర్యాంక్ తప్పిస్తే రిమైనింగ్ 2nd ర్యాంక్ తప్పిస్తే రిమైనింగ్ మొత్తం ర్యాంకులన్నీ సివిల్లో కూడా 9కి 10 ర్యాంకులు సంపాదించడం జరిగింది మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. మెకానికల్లో తీసుకుంటే ఫస్ట్ ర్యాంక్, 3rd, 4, 6 అంటే ఒక 2nd ర్యాంకు, ఒక 5th ర్యాంక్ తప్పిస్తే మొత్తం ర్యాంకులన్నీ మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ అంటే టాప్ 10లో 8 ర్యాంకులు వచ్చాయి. అదేవిధంగా ఈసీ తీసుకుంటే ఫస్ట్ ర్యాంక్, 2nd ర్యాంక్, 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6, 7, 9, 10 అంటే ఒక 3rd ర్యాంక్ మిస్ అయింది, ఇక్కడ ఒక 8th ర్యాంక్ మిస్ అయింది అంటే టాప్ 10లో 8 ర్యాంకులు సంపాదించడం జరిగింది. అదేవిధంగా మెకానికల్ మొత్తం టోటల్గా. సో బ్రాంచ్ ఏదైనా సరే
ర్యాంకులన్నీ సాయి మేధావే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక పద్ధతిగా జరిగే ఈ స్పార్క్ బ్యాచ్ మనకి థర్డ్ నాడు స్టార్ట్ అవుతుంది. మీరు సెకండ్ కల్లా రిపోర్ట్ చేయండి. మీరు లేదు ఇప్పుడు రాలేము, నెక్స్ట్ సెమిస్టర్లో రావాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఆ బెనిఫిట్స్ అన్నీ మళ్ళీ బెనిఫిట్స్ ఒక్కసారి చూడండి. ఈ బెనిఫిట్స్ అయితే మళ్ళీ రావు, మళ్ళీ దొరకవు. కంపల్సరిగా May 15 నుంచి చేంజ్ అవుతాయి. ఫీ కన్సెషన్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ చేంజ్ అవుతుంది 15 తర్వాత. నెక్స్ట్ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం, ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. మెటీరియల్స్ మాత్రం May 15 వరకే ఫ్రీగా ఇస్తాం. తర్వాత అయితే ఇవ్వడం అయితే కుదరదు. దానికి సపరేట్గా 1000 నుంచి 1500 పే చేయాలి. ప్లస్ మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఒక్కసారి జాయిన్ అయినాం అనుకో, రేపు పొద్దున డిప్లొమా తర్వాత ఉండే ఏ జాబ్ పడినా సరే, బీటెక్ తర్వాత ఏ జాబ్ పడినా సరే ఎనీ టైం 50% ఫీ కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గేట్కి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్కి, అంటే నీ జీవితానికి బాటలు వేసే బ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది మన స్పార్క్ బ్యాచ్. ఇమ్మీడియట్గా ఈ స్పార్క్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఈ స్పార్క్ బ్యాచ్ వచ్చేసి మనకు 3rd స్టార్ట్ అవుతుంది. సో మరిన్ని వివరాలకు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇమ్మీడియట్గా సాయి మీద .in డౌన్లోడ్ చేసుకొని 9246212138 9848692598. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నా నంబర్ రాస్తాను ఇక్కడ 9849713451. ఏ డౌట్స్ ఉన్నా కూడా నా పేరు శశికాంత్ వాల్మీకి, నా నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు మరిన్ని వివరాలు ఏవైనా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, 1000 లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ వస్తేనే గవర్నమెంట్ ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇస్తుంది. మీ పేరెంట్స్కి బర్డెన్ కాకుండా ఉండాలంటే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఆ ప్రిపరేషన్కి తోడుగా మన టీం అంతా రెడీగా ఉంది. సో ఇమీడియట్లీ నా నంబర్లకి కాంటాక్ట్ చేయండి మరిన్ని వివరాలకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ క్లాస్మేట్స్.